బ్రదర్ ఫీలింగా దానికంతా ఇంకా చాలా టైం ఉంది. కానీ ఈ కారణాలన్నీ కోర్టుకొచ్చేంత బలంగా లేవే. ఆ తర్వాత జరిగిన 4 సంఘటనల వల్లే ఈరోజు ఇలా కోర్టుకొచ్చి కూర్చున్నాను. ఏయ్, నీ కోడల్ని చూసావా? నలుగురు పెద్ద మనుషులు వచ్చి వెళ్లే చోట ఎంత పొగరుగా కాలు మీద కాలు వేసి కూర్చునుంది చూడు. రే శివ, మా బామని తీసుకురారా. వస్తున్నానమ్మా. బామ్మా, స్టేజీకి ఫోటో తీసుకుందాం పద. బాగున్నావమ్మా? శుభకార్యాలకు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోమని చెప్పు. మనిషి చూడు, సగం సగం బట్టలు వేసుకొచ్చింది. డాన్స్ ఆడుతుందా ఏటి? ఓయ్ బామ్మ, నా చిన్నప్పటి నుంచి అసలు నువ్వు ఎప్పుడు జాకెట్ కూడా వేసుకోలేదు. అలాంటి తన జాకెట్ గురించి ఎలా మాట్లాడతావు? ఈ ఫంక్షన్ కోసమే కదా నువ్వు జాకెట్ వేసుకున్నావు. సైలెంట్ గా ఉండు. అది కాదు చూడు. వెళ్ళి సరిగ్గా కూర్చోమని చెప్పు. వెళ్ళు. నువ్వు ఇటు జరుగు. ఏడ్రా, సిగ్నల్ వచ్చిందా ఏటి? ఒకసారి కూతురు ఉండడం. శక్తి, కాలు కింద పెట్టి కాసేపు నార్మల్గా కూర్చోవా? ఈ డ్రెస్ వేసుకొని ఫ్లాట్గా కూర్చుంటే అస్సలు బాగోదు. సరే అయితే వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారా పో. ఎందుకు? ఇదే కంఫర్టబుల్గా ఉంది. శక్తి, నేనేమన్నా నిన్ను ఒళ్ళంతా కప్పుకోమని చెప్తున్నానా? ఇప్పుడు ఈ చోటుకి ఈ ఫంక్షన్కి తగ్గట్టు డ్రెస్ చేసుకో, నా కోసం కొంచెం అడ్జస్ట్ చేసుకోమని అడుగుతున్నా. అందరూ అదోలా చూస్తున్నారు. ఇక్కడ ఇలా సింగిల్ ఫ్లీటు స్లీవ్లెస్ వేసుకుంటే అలాగే చూస్తారు. ఇలా చూడు శివ, ఈ ఫంక్షనే ఒక న్యూసెన్స్. నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇంతకన్నా నన్ను అడ్జస్ట్ చేసుకోమంటే అస్సలు బాగుండదు. వాళ్ళు తప్పుగా చూస్తుంటే వాళ్ళని వెళ్ళి అడుగు, ఎందుకురా నా భార్యని తప్పుగా చూస్తావని. శక్తి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బంధువులు, వయసులో పెద్దవాళ్ళు. మర్యాద ఇచ్చి మాట్లాడు. నేను నీ వైఫ్ని, నాకు కూడా మర్యాద ఇచ్చి మాట్లాడు. ఇప్పుడు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటావా? చేసుకోను. మరైతే ఎందుకే అప్పుడు డ్రెస్ అనేది కంఫర్ట్ కోసమే, గ్లామర్ కోసం కాదని పెద్ద పుడింగిలా మాట్లాడావు? మరి నువ్వేం పీకడానికి? నీకు నచ్చింది వేసుకో, నాకేం పర్వాలేదని పెద్ద పుడింగిలాగా మాట్లాడావు. నీకు మీ బాబే కరెక్టే. కూర్చోపెట్టి చిలక్కి చెప్పినట్టు చెప్తుంటే పొగరుగా మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయి ఏం వేసుకోవాలి, ఎలా కూర్చోవాలని తనకు చెప్పే బదులు నువ్వు వెళ్ళి నీ బంధువులకి ఒక అమ్మాయిని ఎలా చూడాలో నేర్పించు. ఒక అమ్మాయి నీ ముందు డ్రెస్ లేకుండా వచ్చి నిలబడినా కానీ తన పర్మిషన్ లేకుండా నువ్వు తన్ని చూడకూడదు. మా నాన్న నన్ను సరిగ్గా పెంచలేదంటే ఒక అమ్మాయిని ఎలా చూడాలని నేర్పించని మీ నాన్న కూడా సరిగ్గా పెంచలేదని. ఏం దులిపేస్తాను చూసావా మొగుడిని, ఆ తంగవేలు కోడలు ఎంత పొగరగా వెళ్ళిపోతుందో చూడు. భర్త చెప్పినా వెంటనే చదువుకున్న అమ్మాయిలు ఇలాగే చేస్తున్నారు. అవునన్నా, సరిగ్గా చెప్పారు. మంచిదే, దొరికింది వీళ్ళకి. చేయలేం. మంచి అమ్మాయి. పెద్దలంటే గౌరవం ఉండేది. కొద్దిగా అవమానపడాల్సిన సంఘటనే సార్. లేదు సార్, అసలు విషయం తర్వాతే జరిగింది. ఏం జరిగింది? ఏంటి, నీ హస్బెండ్ ఇంకా రాలేదు? దగ్గరకు వచ్చేసాడు, త్వరలోనే వచ్చేస్తాడు.
హాయ్ గాయ్స్. వెరీ సారీ ఫర్ ద డిలే. వచ్చేటప్పుడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. హాయ్, కొంచెం పక్కకు వస్తావా? హే బేబీ, ఏంటి బొటిక్ ఓపెనింగ్ అంతా బాగానే జరిగిందా? అన్న ఈ కాస్ట్యూమ్ ఏంటి? ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ గా జాయిన్ అవుతున్నా ఏంటి? హే బ్రో, మ్యాచింగ్. మీరు ఫంక్షన్లకి లుంగిల మీద వెళ్తారా? నేను ఒక్కనే ఇలా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నాను అనుకున్నాను. కంఫర్టబుల్ ప్లస్ గ్లామర్, బ్రాండెడ్ లుంగీలు. యాక్చువల్లీ నేను చెక్స్ ఉన్న లుంగి కట్టుకొని వద్దాం అనుకున్నాను, కానీ నైటే ఉతికాను కాబట్టి పొద్దుటికి ఆరలా. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఏంటో అరే, ఫ్లైట్ టైం అయిందని వెళ్ళిపోతుందా? హర్ట్ అయ్యే వెళుతోంది. హలో, బాగుందా? కళ్ళు ఎర్రబడుతున్నాయా? ఎవరైనా కోపంగా చూస్తే నాకు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. తర్వాత ఈ రోజు ఒక సరైన సంఘటన జరిగింది గైస్. అనుకోకుండా బాత్రూమ్ పక్కన వచ్చానా, సరే ఒక బాత్రూమ్ బ్లాక్ తీద్దాం అనుకుంటే లోపల జొల్లు ఉన్నాడు. రే జొల్లు, నేనేరా? నేను కూడా నీ చెల్లి అనుకున్నాను. రే జొల్లు, హే శక్తి, ఏంటి ఇది? మొబైల్. ఏంటి జోకా? ఇదేంటే? సరే అదేంటో నువ్వే చెప్పు, తెలుసుకుంటాను. హే, వల్గర్ కమెంట్స్ అన్ని వస్తున్నాయి, దాన్ని డిలీట్ చేయి. నాకు నచ్చిందని నేను వేశాను. వాళ్ళలా కమెంట్ చేసినందుకు నేనేం చేయగలను? నచ్చిందా? నాకు కూడా ఎదిరింటి ఆయన భార్య నచ్చింది. వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టమంటావా? అయితే నీలాగే ఎవరికో మొగుడు నన్ను కౌలించుకుని ముద్దు పెట్టాలనుకుంటున్నాడు. కావాలంటే మీరిద్దరు ముద్దు పెట్టుకోండి. హే శక్తి, శక్తి, ఏయ్, మర్యాదగా డోర్ ఓపెన్ చేయి, లేకపోతే నేనేం చేస్తున్నా నాకే తెలీదు. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఎందుకురా మానానికి రీల్స్ పంపించావు? నాకు నచ్చింది, నేను పంపాను. రే, నీకు కాస్తైనా బుద్ధి ఉందారా? నేను ఇన్స్టా ఎఫ్బి యూజ్ చేయటమే తప్పని చెప్తుంటారా? నీకు అవి ఎవరు చూసినా తప్పుగా చూసేవాడితే తప్పు అని చెప్తున్నావు కదా. మీ నాన్న చూస్తే తప్పేంటి? నీ బాబు ఫోన్ చేశాడా? తాళి వేసుకోమని ఉంటాడే. పొద్దున్న లేచి స్నానం చేసి పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని తాళి వేసుకొని నా భార్యగా ఉండాలి. అయ్యో, అది రాగా ఉంది. శక్తి, పర్వాలేదు సార్, మీరు ఎంత అవమానపడినా ఆఖరికి బానే పాయింట్ ఈక్వల్ చేస్తారు. లేదు. ఏమైంది సార్? తర్వాత రోజు పొద్దున్న పెళ్లి ఇస్ బేసికలీ కాంప్లికేటెడ్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ ద విమెన్. పెళ్లి చేసుకోకపోవడమే బెటర్, కానీ ఒక మేల్ పెళ్లి చేసుకోవాల్సిందే కదా. వాళ్ళ నాన్న నన్ను మోసం చేశాడు, తను మేనేజ్ చేయలేక
తను మేనేజ్ చేయలేక నాకు ఇచ్చి పెళ్లి చేసి నాకు అంటగట్టి తప్పించుకున్నాడు. లక్కీ ఫెలో. హే శక్తి, సార్ ఒక టీ. లేదు నాకు వద్దు సార్. నేను తాగుతాను సార్, ప్లీజ్. సారీ సార్, సరే సార్.